జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. ఇక వినాయక చవితి వచ్చిందంటే పల్లె నుంచి పట్నం వరకు గణేష్ నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు. కానీ వరంగల్ పట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో మరో ప్రత్యేకత దాగి ఉంది. అక్కడ గణపతి నవరాత్రుల సందర్భంగా వందలాది మంది భక్తులు వినాయక మాలధారణను స్వీకరిస్తారు. ఈ దీక్ష దేవుళ్ల కాలం నుంచి వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇక వరంగల్లో ఈ వేడుకలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్, అదేవిధంగా పార్వతీదేవి, శ్రీకృష్ణ పరమాత్మని వంటి వారు సహితం తీసుకున్న చరిత్ర పురాణాల్లో ఉందని మాలధార భక్తులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ ప్రశాంత్ అందిస్తారు. గణపతి నవరాత్రులు అంటే ప్రతి ఇంట, ప్రతి గల్లీలో, ప్రతి ఊరు వాడలో వెలిసేటువంటి గణనాథులను, విగ్రహాలను పెట్టి పూజలు అందుకొని నవరాత్రులు పూజించి తర్వాత నిమజ్జనం చేశాం. అయితే ఇది దేశంలో ఎక్కడైనా జరిగే తంతువే, కానీ వరంగల్లో మాత్రం ప్రత్యేకత సంతరించుకుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఇటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొదటి రోజు మాలధారణ స్వీకరిస్తుంటారు. ఇటు వరంగల్తో పాటు, హైదరాబాద్తో పాటు అటు తెలుగు రాష్ట్రాలలో, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి ఇక్కడే మాల స్వీకరణ చేసి నవరాత్రులు ఈ యొక్క నియమనిష్టలను పాటించి అనంతరము మాలను విరమింపజేస్తూ ఉంటారు. అయితే ఈ మాలధారణ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ మాలకు ఉండేటువంటి నియమాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాము. అయ్యారు, ఈ యొక్క గణపతి మాలధారణ యొక్క విశిష్టత ఏంటి, ఈ యొక్క ఏమేమి నియమాలు ఉంటాయి? ఇది గణపతి దీక్ష అంటారు. పూర్వము మనకు పార్వతీదేవి, భీముడు, అదేవిధంగా కృష్ణుడు ఈ యొక్క మాలను వేసుకున్నట్లుగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ దీక్షను మనము నానా విధములుగా ఈ గ్రంథాలలో మనం పరిశీలించినట్లయితే, మన పురాణాల్లో పరిశీలిస్తే దీన్ని పుణ్యక వ్రతము అంటారు. ఈ పుణ్యక వ్రతాన్ని మొదటిగా పార్వతీదేవి చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ గణపతి దీక్ష ఎవరైతే తీసుకుంటారో వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అనే ఆలోచనతో ఇక్కడ చాలామంది గణపతి దీక్షలు తీసుకుంటారు. అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం కూడా ఇక్కడ గణపతి దీక్షలు తీసుకుంటారు. అదే కాకుండా ఇక్కడ గణపతి దీక్షలు తపస్సు చేసుకోవడానికి, అంటే వారి ఉపదేశం మంత్రాన్ని బలం పెంచుకోవడానికి కూడా ఇక్కడ గణపతి దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఈసారి చాలా ఎక్కువ మంది గణపతి దీక్ష తీసుకోరు. కొంతమంది మాల స్వీకరించే భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు మాలధారణ వేస్తున్నారు? మాల వేసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇది మూడోసారి నేను మాల వేసుకోవడము. ఈ మాల వేసుకోవడం వల్ల కొంచెం లోపల డివైనిటీ కొంచెం పెరుగుతుంది, ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ 9 రోజులు ఒకలాగా ఉంటుంది, మిగతా సంవత్సరం అంతా ఒకలాగా ఉంటుంది. ఇది వేసుకోవడం వల్ల ఏదో ఒక మన కోరికలు తీరుతాయనే నమ్మకంతో ఇంతకుముందు వేసుకుంటే మంచి జరిగింది కాబట్టి మళ్ళీ వేసుకుందామని ప్రయత్నిస్తున్నాం. గతంలో మాల వేసుకొని ఏం కోరుకున్నారు, ఏం కోరిక నెరవేరింది, మీరు ఏమి ఉద్యోగం చేస్తారు? ఇంతకుముందు నేను వేసుకున్నప్పుడు అంటే ఎవరికైనా ఉంటుంది కదా, సెటిల్ కావాలి, ఒక జాబ్ రావాలి అని అనుకున్నా. నాకు కానిస్టేబుల్ నేను జాబ్ కొట్టిన, ట్రైనింగ్ రీసెంట్గా అయిపోయింది. ఇప్పుడు 7 months అవుతుంది నేను జాబ్ ఎక్కి. మళ్ళీ ట్రైనింగ్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను, మాల వేసుకోవడం జరిగింది. జై గణేష్ అనే నామాన్ని జపించుతూ 9 రోజుల పాటు గణపతి దీక్షను తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇది వరంగల్లో గణపతి దీక్ష మాలధారణ ప్రత్యేకత. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. అప్డేట్, స్టే ట్యూన్.